వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న సుందరాచారి నకిలీ బంగారాన్ని అసలైనదిగా చూపించి బ్యాంకు అధికారులను బురళీ కొట్టించినట్లు పోలీసుల సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం 7 ఖాతాదారుల పేర్లపై ఏకంగా 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలను సృష్టించి వాటి ద్వారా సుమారు 71 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ భారీ మోసం బయటపడడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గోల్డ్ లోన్ లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోల్డ్ అప్రైజర్ సుందరాచారి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు మడకశిర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నేను దానిపై నా కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాను. అప్రైజర్ ఆయన పరారీలో ఉన్నాడు. ఆయన ఇంతవరకు మాకు అతను ఆచరణ లేదు. అతను కూడా అతను ఆఫీసర్లో చెప్పి అతనికి పట్టుకునే అతనికి ప్రయత్నం చేసి ఆఫీసర్ల ఉత్తర్వు మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసినాము. తర్వాత కోర్టుకు పంపినాము. ఇది విషయం.